ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృప మీకు తోడై ఉందని, మీరందరూ ఆయన కృపలో ఉన్నారని, ఆయన కృపను బట్టి మీరు ఆత్మీయంగా శారీరకంగా కూడా వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. మీ జీవితంలో ఎటువంటి పోరాటముల గుండా వెళ్తున్నా కృంగిపోక దేవుని సందులో మోకరించి ప్రార్థించండి. తప్పక మీ పరిస్థితులన్నిటిని కూడా ఆయన మార్చబోతున్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మీ యొక్క ఆత్మీయ శారీరక ప్రార్థన అవసరతలన్నిటిని గురించి మాకు తెలియచేయండి. మేము తప్పక మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. భారం కలిగి ప్రార్థన ఆలకించే ప్రభువు అనుకున్నాడు. ఆయన మన ప్రార్థనలకు తప్పక జవాబిచ్చి మీ జీవితాలకు నెమ్మదిని శాంతిని దయచేస్తారని నమ్ముతున్నాను. మీరు కూడా ప్రార్థించండి. గొప్ప విజయాలు మనం చూడబోతున్నాం త్వరలోనే. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనము. ఏడువక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. ఆమేన్. దేవుడు మరి ఒక్కసారి మనకు తెలియజేస్తున్నాడు, ఏడవకండి, కన్నీళ్లు విడవకండి. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడని నేనున్నాను కదా. మిమ్మల్ని ప్రతి పరిస్థితి నుండి విడిపించగలిగిన శక్తి నాకుంది. ఇంకా దేనిని గురించి మీరు కన్నీళ్లు విడవకండి, నా దగ్గరకు రండి. మీ యొక్క ప్రతి భారమును నాపై వేయండి, నేను మోస్తానని. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేనిని గురించి మీరు ఏడుస్తున్నారు? ఏ భయంకరమైన పరిస్థితి మీకు కన్నీళ్లను తెప్పిస్తుంది? కుటుంబంలో శాంతి లేక ఏడుస్తున్నారా? ఆర్థిక బంధకాలను బట్టి ఏడుస్తున్నారా? మీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి, మీ కుటుంబంలో అనారోగ్యంతో ఉన్న వారిని బట్టి, మీకు కలుగుతున్న బాధను బట్టి కన్నీళ్లు కారుస్తున్నారా? మీరు కారుస్తున్న కన్నీరు దేనిని గూర్చైనా, అది ఎంతటి భయంకరమైనదైనా, ఏ పరిస్థితుల గుండా మీరు ప్రయాణిస్తున్నా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఇక నుండి ఏడవకండి, ఊరుకొనమని సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనం కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన చూచి ఊరుకునే దేవుడు కాదు. ఆనాడు లాజరు చనిపోయినప్పుడు లాజరును గూర్చి లాజరు సహోదరులు ఏడుస్తున్నారు. అక్కడున్న వారందరూ కూడా ఏడుస్తున్నారు. వారందరినీ చూచినప్పుడు ప్రభువు కూడా కన్నీరు కార్చారు. యేసు కన్నీళ్లు విడిచినని అక్కడ వ్రాయబడి ఉంది. అక్కడ ప్రభు 2 విషయాలను గూర్చి కన్నీరు కార్చి ఉండొచ్చు. మొదటిగా వారందరి అవిశ్వాసమును చూచి, వారి మాటలను చూచి ఒకవేళ ఆయన కన్నీరు కార్చి ఉండొచ్చు. రెండవదిగా ప్రేమించిన లాజరు చనిపోయినందువల్ల కూడా ఒకవేళ కన్నీరు కార్చి ఉండొచ్చు అన్నట్లుగా బైబిల్ పరిశోధకులు వ్రాస్తున్నారు. అయితే ఎందువలనైనా కూడా ప్రభువు మన కన్నీటిని చూచినప్పుడు ఆయన ఎంతగానో కన్నీరు కారుస్తారు మన కోసం, మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి, పాపము నుండి విడిపించడానికి, శ్రమల నుండి విడిపించడానికి, మనము భరించలేని బాధల నుండి మనం విడిపించడానికి, మనకు ఎదురవుతున్న ఆర్థిక సమస్యల నుండి మనం విడిపించడానికి, మనం వేటిని గూర్చైతే ఏడుస్తూ దుఃఖపడుతూ ప్రతిరోజు వాటిని గూర్చి కన్నీరు కారుస్తూ ఇంకెంతకాలమయ్యా ఈ శోధన, ఇంకెంతకాలమయ్యా ఈ వేదన, ఇంకెంతకాలము నేను ఈ శ్రమల గుండానే వెళ్ళాలి, ఇంకెప్పుడు నన్ను అర్థం చేసుకుంటారు, ఇంక ఎప్పుడు ఈ కార్యం నా జీవితంలో జరుగుతుంది, ఇంక ఎప్పుడు నాకు విడుదల, నేను ఎప్పుడు ఈ పరిస్థితులను నేను దాటుతాను, నాకు శాంతి ఎప్పుడు కలుగుతుంది, నెమ్మది ఎప్పుడు కలుగుతుంది అని ఈ విధంగా దేనిని గూర్చైతే నువ్వు ఏడుస్తున్నావో, దేనిని గూర్చైతే నెమ్మది లేకుండా ఉన్నావో ప్రతి దాని నుండి కూడా ఆయన విడిపించడానికి ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఇక ఏడవద్దు, ఊరుకో, కన్నీళ్ళు విడవద్దు, నేనున్నాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను, ఈ జీవితాన్ని నేను బాగు చేస్తాను, నేను కడతాను అని. చూడండి, యేసుప్రభువారు ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు
ఈ విధంగానే ఎవరైతే కన్నీటితో ఉన్నారో, ఎవరైతే ఏడుస్తూ ఆయన దగ్గరకు వచ్చారో వారందరి కన్నీటిని కూడా తుడిచినట్లుగా మనం చూస్తున్నాం. అనేక మంది బ్రతుకులను బాగు చేశాడైనా. ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ స్వస్థపరిచినట్లుగా వ్రాయబడి ఉంటుంది. ఆయన ఎవరిని కూడా త్రోసివేయలేదు. ఏ విధమైన రోగంతో వచ్చినా, ఏ విధమైన బాధతో వచ్చినా, ఎట్టి విధమైన దురాత్మ శక్తులతో వచ్చినా ఆయన దగ్గరకు, అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా కూడా అందరినీ విడిపించారు ఆయన. ఆయన కనికరముతో ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రభు ఈరోజు కూడా అదే శక్తిని కలిగి ఉన్నారు. ఆయన శక్తిలో మార్పు లేదు. ఈరోజు కూడా అదే కార్యములు నీ జీవితంలో కూడా జరిగించడానికని సిద్ధంగా ఉన్నారు. జరిగించడానికి సమర్థుడైన. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చదివినట్లయితే, యేసుప్రభువారు నాయీనును ఊరికి వెళుతూ ఉన్నారు. అక్కడ చనిపోయిన ఒక కుమారుని పాడి మీద మోసుకుని పోతూ ఉన్నారు. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు, భర్త కూడా చనిపోయాడు. భర్త లేక ఉన్న ఒక్కగానొక్క కుమారుని పోగొట్టుకొని ఎవ్వరూ లేక ఒంటరి అయిపోయింది ఆమె. ఆ ఒంటరితనంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఏడుస్తూ ఉంది. అప్పుడు యేసుప్రభువారు ఆమెను చూచి వెంటనే కనికరపడి, అమ్మా ఇక ఏడవద్దు అని ఆమెతో చెప్పి, చనిపోయిన వాని దగ్గరికి వెళ్ళి, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగానే వెంటనే చనిపోయిన తన కుమారుడు లేచి కూర్చున్నాడు. చూడండి, మనం బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు మనతో కూడా చాలామంది చెప్తారు, అమ్మా ఏడవకండి, బాధపడకండి అని. కానీ వారు మన బాధను తీసివేయడానికి సమర్థులు కాదు. అయితే ప్రభు ఏడవద్దమ్మని చెప్పి వెళ్ళిపోలేదు. కానీ ఏడవద్దని చెప్పి ఆమె ఏడవడానికి కారణమైన ఆ పరిస్థితిని, ఆ స్థితిని ఆయన మార్చివేశాడు. ఆమె ఏడవలసిన అవసరత లేకుండా చేశాడు ఆయన. చూడండి, ఏడుస్తూ వెళ్తూ ఆమెను చూడగానే ప్రభు హృదయం కరిగిపోయింది. ఇక అంతా అయిపోయింది, ఇక నాకు లైఫ్ లేదు, నా భర్తను పోగొట్టుకున్నాను, ఒక్కగానొక్క కుమారుని కూడా పోగొట్టుకున్నాను, ఇక నేను బ్రతకడం ఎందుకు, నేను చనిపోతే బాగుండును, నా జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకున్న నేను ఇంకెవరి కోసం బ్రతకను అని అనుకుంటున్న ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసి తనకున్న లోటును తీర్చి ఆమెకు తిరిగి లైఫ్నిచ్చాడు దేవుడు. నిజమే, ప్రభు యొక్క ప్రేమ మనకు లైఫ్నిస్తుంది. ఆయన ప్రేమ మనకు జీవితాన్ని ఇస్తుంది. మనం నమ్ముకున్న వారు మన జీవితాన్ని పాడు చేసి మనకు లైఫ్ లేకుండా చేస్తే, మన ప్రభు మాత్రం మనకి లైఫ్ని ఇస్తాడు, మన జీవితాన్ని బాగు చేస్తాడు. తిరిగి మనము సంతోషంగా బ్రతకడానికి ఒక మార్గంను చూపిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా, ఒకవేళ నా జీవితంలో అంతా పోగొట్టుకున్నాను, ఇక అంతా అయిపోయింది, నాకు జీవించడానికి లేదు, నాకు లైఫ్ లేదు అని అనుకుంటూ ఏడుస్తూ ఉన్నావేమో. నా భర్తను పోగొట్టుకున్నాను, నా భార్యను పోగొట్టుకున్నాను, నాకున్నదంతా పోగొట్టుకున్నాను, నా బిడ్డలను పోగొట్టుకున్నానని నీవు దేని గురించి అయితే పోగొట్టుకున్నానని ఏడుస్తున్నావో, ఒకవేళ నీ భర్త మారాలని, నీ భార్య మారాలని, నీ పిల్లలు సెటిల్ అవ్వాలని ఏడుస్తున్నావేమో. ఒకవేళ ఈ మాటలు వింటున్న ప్రియ యవ్వన బిడ్డ, అనేక సంవత్సరాలుగా వివాహం జరగక ఏడుస్తూ కుమిలిపోతూ ఉన్నావా? అనేక సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నావా? లేక నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఏడుస్తూ ఉన్నావా? లేక ఈ పాపాన్ని నేను విడిచిపెట్టలేనని ఏడుస్తూ ఉన్నావా? నీవు దేనిని గూర్చి ఏడుస్తూ ఉన్నా, నీ జీవితంలో ఏ లోటు ఉన్నా, దేవుడు ఈరోజు నీతో కూడా అదే సెలవిస్తూ ఉన్నారు, ఏడువక ఊరుకో అని. మన కన్న తండ్రి కూడా ఈరోజు చెప్తున్నారు, నేను నీ లోటును తీరుస్తాను, అందువల్ల ఏడవద్దిక ఊరుకో అని ఈరోజు నీతో చెప్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దాన్ని నమ్మండి. రాబో కాలంలో నీకు మేలు కలుగుతుందని విశ్వసించండి. ప్రభు సెలవిచ్చారు, ఏడవక ఊరుకోమని. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు తప్పక నన్ను విడిపిస్తాడు, ఆయన నా కన్నీటిని తొడవబోతున్నాడని నమ్మండి. మీ జీవితంలో మీ ప్రతి కన్నీటి నుండి కూడా నేను విడిపిస్తాడు. గొప్ప నెమ్మదిని, శాంతిని మీకు దయచేయబోతున్నాడు. వాగ్దాన్ని నమ్మినట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది దుఃఖంతో ఉండి మాటలు వింటున్నారో, వారంతరంగంలో ఎవరికి చెప్పుకోలేని బాధ ఏదుందో, పైకి నవ్వుతూ ఉన్న హృదయాంతరంగంలో ఎవరు ఏడుస్తూ ఉన్నారో,
దేనిని గూర్చి ఏడుస్తూ ఉన్నా ప్రతి ఒక్కరి కన్నిటిని తొడవండయ్యా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడవు. ఏ కన్నీటి పరిస్థితులు వారిని బాధిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయం నుండి మీరు విడిపిస్తున్నారు నమ్ముతున్నాను. అసాధ్యమైనది లేని దేవా, సమస్తమును సాధ్యపరిచే దేవా, వారి ఎదుట ఎర్ర సముద్రం లాంటి భయంకర పరిస్థితులున్నా వారి సమస్యలను ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్లుగా 2 పాయలుగా చేయబోతున్నందుకు వందనాలు. వారి ప్రతి సమస్య నుండి వారికి విడుదలనిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది విశ్వసించి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అందరి జీవితాలు మీరు అద్భుతం చేయండి తండ్రి. అందరినీ లేవనెత్తండి. పాపపు బంధకాల్లో ఉండి ఏడుస్తున్న వారికి విడుదల దయచేయండి. కుటుంబంలో వ్యసనాలతో ఉన్న వారిని బట్టి ఏడుస్తూ ఉన్న వారిని విడిపించండి. అనారోగ్య బంధకాలతో ఉన్న వారిని విడిపించండి అయ్యా. గొప్ప విడుదల. అనారోగ్యంతో మంచంపై ఉన్న వారిని, హాస్పిటల్స్లో ఉన్న వారిని దర్శించండి. వారి కన్నిటిని తుడిచి పూర్తి స్వస్థత మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఆర్థిక బంధకాలలో ఉండి నశించిపోతున్న బిడ్డలందరికీ అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. అనేక సంవత్సరాలుగా కోర్టు కేసును అనుభవిస్తూ ఇక నేను విడిపించబడలేనేమో అని దుఃఖంతో కన్నీటితో ఉన్న వారందరికీ విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. అనేక సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కన్నీటితో ఉన్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. అనేక సంవత్సరాలుగా వివాహాలు జరగక ఏడుస్తూ ఉన్న వారికి కృపచేత వివాహాలు జరిగించండి. అనేక సంవత్సరాలుగా గర్భఫలం లేక ఏడుస్తున్న బిడ్డలందరికీ గర్భఫలం దయచేయండి. ప్రతి గర్భమును ముట్టండి. స్వంత గృహాలు లేక ఎంతమంది బిడ్డలు ఏడుస్తున్నారో అద్దె గృహాల్లో ఉండి కృపచేత స్వంత గృహాలు దయచేయండి. బిడ్డల రక్షణ కొరకు, భర్త రక్షణ కొరకు, భార్య రక్షణ కొరకు, కుటుంబ రక్షణ కొరకు ఎంతమంది దుఃఖిస్తూ ఉన్నారో అద్భుతం జరిగించండి. రక్షణ కార్యములు జరిగించండి. ప్రతి పరిస్థితిని మీరు మార్చివేస్తున్నందుకు వందనాలయ్యా. చదువులో వెనుకబడి ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతూ, ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతూ ఎంతమంది దుఃఖంతో ఉన్నారో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి అద్భుతాలు జరిగించండి అయ్యా. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండండి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ ప్రయాణాలు చేస్తున్నారో, ఏ పని ప్రారంభిస్తున్నారో ప్రతి ప్రారంభమును కూడా మీరు ప్రారంభించండి. ప్రతి పనిని సఫలపరచండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతుల్లో పెడుతున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు చేపట్టి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. కన్నీటితో ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఏడవక ఊరుకోండి. కన్నీళ్ళు విడిచిట మానేయండి. ప్రభు అద్భుత కార్యం మీ జీవితంలో జరిగించబోతున్నారు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. ఇంకా అనేక మందికి ఈ వాగ్దానం రీచ్ అయ్యేటట్లుగా తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ తప్పకుండా షేర్ చేయండి. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.